హాయ్ ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్కి వీడియోస్ చూసే వాళ్ళకి, లైక్స్ ఇచ్చే వాళ్ళకి, చూడని వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ నా హృదయపూర్వక నమస్కారాలు. నేనేమన్నా పిచ్చి వీడియోస్ చేసి ఏది పడితే అది మాట్లాడితే ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ. ఎప్పుడు ఎవరిని తిట్టను ఫ్రెండ్స్. ఎందుకంటే నేటి కాలంలో ఫ్రెండ్స్ ఎదుటి మనిషి ఎంత బాధపడుతుందా అని చూడకుండానే ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు తిడుతున్నానో తెలుసా ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ వెళ్ళి కొట్టలేము, డైరెక్ట్ వెళ్ళి మనుషుల్ని ఏమనలేము ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, అలా మనసు గాయపడిద్దేమో, ఇట్లా అన్నా చెప్తే మారతారేమో, మనసు మార్చుకుంటారేమో అని చిన్న ఆశ ఫ్రెండ్స్. అందు గురించి నేను ఎవరన్నా ఏమన్నా మాట్లాడంగానే, ఏదన్నా మిస్టేక్ చేయంగానే, మన మీదైనా సరే వాళ్ళ లైఫ్లో ఇది అవుతుందని తెలిసినా కానీ నేను కలగజేసుకొని వీడియో చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను మాట్లాడటం జరుగుతుంది. ఎందుకో తెలుసా, ఒక మనిషిని మాట్లాడితే ఆ మనిషి ఎంత బాధపడుతుంది, ఆ మనసుకి ఏమనిపిస్తుంది, అవన్నీ నాకు ఈ హృదయానికి తెలుసు ఫ్రెండ్స్. అందుకే నేను ఎదురుగా ఎవరిని ఏం అనలేను. లైఫ్లో ఎన్నో జరుగుతాయి ఫ్రెండ్స్. మనకి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చినాయి అనుకో, ఎన్ని జరుగుతాయి ఫ్రెండ్స్. ఇన్ని జుట్టు ఎంత ఉందో అన్ని జరుగుతాయి మన లైఫ్లో. అవన్నీ భరించి, అవన్నీ ఎదుర్కొని మనిషి ముందుకు సాగితేనే లైఫ్ ఫ్రెండ్స్. అయితే ఏంటంటే చాలామంది అవసరమైనప్పుడు ఒక రకంగా, అవసరం తీరిపోయినాక ఒక రకంగా, చాలా మనుషుల్ని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. మళ్ళీ ఘోరమైన అభాండాలు వేసేసి మనుషుల మీద వినలేని మాటలు, జరగని మాటలు, వాళ్ళు విన్నా కానీ కుసించిపోవాలనే ఒక ఆలోచనతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దాని గురించి నేను ఆలోచించి కాఫీ తాగాను కదా, టేప్ వస్తుంది. దాని గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నాకు తెలిసిన వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎందుకు అంత బాధపడుతున్నావు, ఎందుకు అవన్నీ మాట్లాడుతున్నావని. అట్లన్నా మాట్లాడితే ఫ్రెండ్స్ మనకు అతి ప్రశాంతంగా ఉంటాను తెలుసా. అందుకని నేను మాట్లాడుతున్నాను. కానీ ఎవరు నన్ను బాధ పెట్టాలని, ఎవరు నన్ను తిట్టాలని అసలు కానే కాదు ఫ్రెండ్స్. మనుషులు నేటి కాలంలో ఎట్లా ఉన్నారో తెలుసా, ఎదటోళ్ళు ఏమన్నా అయిపోని, ఎదటోళ్ళు నాశనం కానీ, వాళ్ళ మనసు బాధపడి, వాళ్ళు చచ్చిపోని, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడి, మనం హ్యాపీగా ఉన్నామా లేదా, ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. ఇది చాలా తప్పు. మనకి ఈ రోజుకి ఉందనుకో, మన వాకిట్లోకి ఎవరన్నా వచ్చి అడిగారనుకో, ఒక ముద్ద పెట్టి బట్టలు ఇచ్చి వాళ్ళకి ఒక 500 ఇస్తే మనకి ఏం నష్టం లేదు ఫ్రెండ్స్. ఏమి నష్టం జరగదు. ఎందుకో తెలుసా, ఏదో జన్మలో వాళ్ళు ఏదో లోపం చేశారు, ఈ జన్మలో వాళ్ళు బాధపడుతున్నారు. మనం ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఈ జన్మలో హ్యాపీగా ఉన్నాం. అవును, ఇది కరెక్టు. ఇది గరుడ పురాణంలో ఉంది. నేను రోజు వింటాను ఫ్రెండ్స్. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను అని అంటే దానికి నిదర్శనం ఏందో తెలుసా ఫ్రెండ్స్, నేను గరుడ పురాణం రోజు ఒక వీడియో చూస్తా. ఏ రోజు ఆ రోజు వస్తుంది. దానిలో ఇవన్నీ శ్లోకాలు ఉంటాయి. ఎవరు ఏం చేస్తే మనం ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అందు గురించి నేను అవన్నీ మాట్లాడుతున్నా. ఇది కూడా అందులో ఉంది. మనం డైరెక్ట్ అనకుండా వాళ్ళని మాటలతో మార్చడానికి ట్రై చేయాలి. చెడ్డోళ్ళు ఉన్నా, మనకు మాట ఇచ్చిన వాళ్ళు ఉన్నా, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నా, మనం హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు తిరిగి మనకి ఏదైనా అన్యాయం చేస్తుంటే మాటలతో అందుకే ఫ్రెండ్స్ నేను కోపంగా ఒక్కోసారి తిడుతుంటాను, కోపంగా మాట్లాడుతుంటాను, మారతారేమోనని. కానీ కరుడు గట్టిపోయిన హృదయాలు కానీ, కరుడు గట్టిపోయిన మనుషులు కానీ అస్సలు మారరు ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడో ఇంత చిన్న హెల్ప్ చేస్తే, ఒక ముద్ద అన్నం పెట్టి, చిన్న ఆశ్రయం ఇచ్చి, ఎప్పుడో 30-40 సంవత్సరాల నాడు, 50 సంవత్సరాల నాడు, 20 సంవత్సరాల నాడు చేస్తే అది మాత్రం ఇక్కడ పెద్దగా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఎదటోళ్ళు అప్పటి నుంచి ఇప్పటికి ఈ రోజుకి కూడా చేస్తానే ఉన్నారు. వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళ మనసు ఏమైంది, వాళ్ళ ఆస్తులు ఏమైంది, వాళ్ళ ఆరోగ్యం ఏమైంది, ఇది ఎప్పుడైనా ఆలోచించారా అసలే?
ఇది ఫ్రెండ్స్ మనం మనిషి ఆలోచించాల్సింది. ప్రతి మనిషి ఎవరైనా కానీ ఆలోచించాల్సింది ఏందో తెలుసా, ఇది. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు చేస్తూనే ఉండారు. మనం ఎప్పుడో ఇంత చేసి అదే ఇక్కడ పెద్ద కొండంత ఇదిలాగా పెట్టుకొని మాట్లాడుతున్నాము. అసలు ఏది కరెక్టు, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అని ఎందుకు ఆలోచించరో నాకైతే అసలు అర్థం కాదు ఫ్రెండ్స్, అర్థమే కాదు. ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట, అసలు ఇలాంటి మనుషుల వల్ల, ఇలాంటి మాటల వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది నాశనం అవుతున్నారు, ఎంతమంది రోడ్లకు వస్తున్నారు, ఎంతమంది మనసులు గాయపడుతున్నాయో తెలుసా. వీళ్ళు ఎక్కువ మంది ఏముండరు ఫ్రెండ్స్, 4 5 ఓ 10 మంది, ఓ 15 మంది, 100 మందిలో ఓ 10 మంది ఉంటారు గట్టిగా. వాళ్ళే మనుషుల్ని గాయం చేసేసి, హృదయాన్ని గాయం చేసేసి, మీరు అది తప్పు చేశారు, ఇది తప్పు చేసి, అసలు వాళ్ళది ఏం తప్పు ఉండదు. ఏదో వాళ్ళ అవసరానికి, వాళ్ళ ప్రాబ్లంతో, వాళ్ళ పనుల నిమిత్తం వాళ్ళు ఏదో చేసుకున్నారు. నీకేంటి, నీకేమన్నా ఆ పాపం తగులుతుందా? అరే చిన్న ఏదో అబద్ధం ఆడుకున్నారు, వాళ్ళ అవసరం. నీకేంటి, నీకేమన్నా పాపం తగులుతుందా? వీటిని పట్టుకొని మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు పెద్ద నేరాలు, పెద్ద తప్పులు చేసి ఊబిలో ఇరుక్కుపోయారు. దీనివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉంది ఫ్రెండ్స్, అసలే ఎవరికి ఏం ఉపయోగం ఉంది? మా నాన్న చెప్పేవాడు, మనకు తెలిసినవి మనం ఖచ్చితంగా చెప్పాలి అని. అందుగురించే నేను ఇంత పెద్ద పెద్ద వీడియోలు చేసి, ఇంత పెద్దగా మాట్లాడి టైం తీసుకొని చేస్తున్నా ఫ్రెండ్స్. మనము ఇవి చెప్పటం చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా అది? ఎందుకంటే ఫ్రెండ్స్, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు. నేను గత 15 సంవత్సరాల నుంచి, నాకు ఒక తెలిసిన కాడి నుంచి నేను మంత్లీ సత్యనారాయణ గారి వీడియోస్ చూస్తా, ఆరోగ్య టిప్పులు ఫాలో అవుతా, గరుడ పురాణం వింటా, రామాయణం, భారతం ఇవన్నీ చూస్తా. గట్టిగా 20 సంవత్సరాల నుంచి అయితే, 25 సంవత్సరాల నుంచి అయితే పూజలు గట్టిగా చేస్తున్నా ఫ్రెండ్స్, ఒక తెలిసిన కాడి నుంచి. అప్పుడు మనకి అనుభవాలు అవుతాయా అవ్వవా, ఏది నిజం, ఏది అబద్ధం. కొంతమందికి అయితే అసలు ఏది అబద్ధం, ఏది నిజం తెలుసుకునే అంత అసలు టైమే ఉండదు ఫ్రెండ్స్. ఇది నిజం, మీరు నమ్మాలి. ఎందుకు టైం ఉండదు తెలుసా? చుట్టుపక్కల అమ్మలక్కలు ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు, ఏం చెప్పుకుంటున్నారు, ఎవరింటో ఏం గొడవ అవుతుంది, మనం వెళ్ళి ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలి, ఎవరి దగ్గర షేర్ ఇందులో బిజీగా ఉంటారు వాళ్ళు. కనీసం ఫ్రెండ్స్ అన్నం వండరు, కూర వండరు, భర్తకి పెట్టరు, పిల్లలకి పెట్టరు, కుటుంబాన్ని చక్కబెట్టరు, ఈ మాటల మీదే ఉంటారు. వాళ్ళకి ఆలోచించే టైం లేదు, చూసారా ఫ్రెండ్స్? కానీ కొంతమంది ఇంటి పనులు, వంట పనులు, పొలంలో పనులు చేసుకొని, ఇంకా పిల్లల్ని చక్కబెట్టుకొని, కొంతమంది జాబులు చేసి భర్తను చక్కబెట్టి, పిల్లల్ని చక్కబెట్టి ఇలాంటి వీడియోస్ కూడా చేస్తున్నారు. ఏం చేయకుండా ఖాళీగా ఉండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటారు. వాళ్ళు వండుకొచ్చి ఇస్తే అమ్మలక్కలు, చుట్టుపక్కల వాళ్ళు తింటారు. తిని కూడా ఫ్రెండ్స్, వాళ్ళ తిండి తిని కూడా వాళ్ళని కొడతారు, వాళ్ళని తిడతారు, వాళ్ళ ఇంటి మీద పడేది ఇస్తారు. ఇవి చెడని ఎవరన్నా చెప్పారనుకోండి, అవునా నేనేమన్నా చేశానా అరే అని ఈ గుండెని అడగండి ఒకసారి. ఈ గుండెకి అన్నీ తెలుసు ఫ్రెండ్. ఇది ఇట్లా రహస్యంగా సీక్రెట్గా లోన పడి ఉందంటే క్షణక్షణం ఇట్లా ఎన్నోసార్లు కొట్టుకోమట్టి మనం ఈరోజు బతికున్నాం. దానికి నువ్వు అసలు ఏం జరుగుతుంది ఇది మొత్తం ఈ హృదయానికి తెలుసు. ప్రతి ఒక్క మనిషి ఈ హృదయాన్ని ప్రశ్నించుకోండి. మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం, మనం ఎవరిని మిస్టేక్ మాట్లాడుతున్నాం, ఏం తప్పు చేస్తున్నాం ఏంటి అని ఒక్కసారి ఫ్రెండ్స్ పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరు అన్ని డీటెయిల్స్ అర్థమైపోతాయి. ఇది నిజం ఫ్రెండ్స్, మీరు అవునన్నా నిజమే, కాదన్నా నిజమే. ప్రతి మనిషి ఫ్రెండ్స్ మనల్ని మనం ప్రశ్నించుకొని మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, ఎంతవరకు కరెక్ట్. మిస్టేక్లు అంటారా, ప్రతి మనిషి లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. మాటలతో, చేతలతో, ప్రవర్తనతో, చూపులతో, ఆలోచనలతో. అసలు ఈ తప్పు జరగని మనిషి ఏంటో ప్రపంచంలో లేడు. అట్లాంటప్పుడు వేరే మనిషిని మనం ఎందుకంటే నిందించాలి, ఎందుకంటే అనాలి? ఎవరో నన్ను అంటున్నారని నేను అంటలేదు, కొంతమంది ఉన్నారు, కొంతమందిని అంటున్నారు కనుక నేను చేస్తున్నా. దీనివల్ల మనకు పాపం తగిలి మన పిల్లలు సంతోషపడకుండా, మన పిల్లలు ఆస్తులు సంపాదించకుండా, జాబులు లేకుండా రోడ్డును పడి అడుగు తింటుంటే మన ముందే గొడవలు ఆడుకొని, కొట్టుకొని, తిట్టుకొని, అల్లల్లో లక్షణం అల్లాడుతుంటే మనకి ఏమరిగిద్ది ఫ్రెండ్స్? అసలే
ఏమరిగిద్ది? మనం ఎదటోళ్ళ గురించి మంచి ఆలోచించి మంచి చేస్తే మన పిల్లలు బాగుంటారు, మన కుటుంబం బాగుంటుంది. అది కదా కావాల్సింది, అది కదా ఫ్రెండ్స్ మనకు కావాల్సింది. ఆలోచించండి ఒక్కసారి. మనకేం కావాలి? మనం హాయిగా తిన్నామా, ఉన్నామా, దేవుడికి పూజలు చేసామా, ప్రార్థనలు చేసామా, నమాజ్ చేసామా, పిల్ల పాపలు బాగున్నారా, ఫ్యామిలీతో ఉన్నారా, వీలైతే మనకంత ఉంటే కనుక ఏదో ఎంతో అంతో కొద్దిగా ఉడతాబత్యంగా సాయం చేయాలి. వేరే అంతకన్నా ఏం కోరుకుంటాం ఫ్రెండ్స్? అసలు మనం ఏం చేస్తాము? కానీ ఫ్రెండ్స్ నేటి కాలంలో మాట ఇచ్చి మాట తీసుకొని అసలు ఆ మాటని ఒక 10 రోజులు కూడా ఉంచుకోరు ఫ్రెండ్స్. 11వ రోజు వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది. ఇలాంటి మనుషులు ఉన్నందుకే భూమి సర్వనాశనం అయిపోయింది. భూమి మీద మనుషులు నాశనం అయిపోయారు. గాలి, నీరు, నిప్పు మొత్తం టోటల్గా కలుషితం అయిపోయింది. ఫస్ట్ 220 సంవత్సరాలు బతికిన వాళ్ళు 120కి వచ్చారు. 120 నుంచి ఇప్పుడు 60కి వచ్చారు. 60 నుంచి 30 అవుతారు ఫ్రెండ్స్. 30 అయ్యారు, అవటం ఏంటి, కానీ ఏంటంటే ఇప్పుడు 100లో 10% అట్లా 35 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. ఇప్పుడు మన జనరేషన్ అయిపోయినాక, మన పిల్లల జనరేషన్ వచ్చినాక ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. మనం ఏం చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. మన చెమటొచ్చి డబ్బులు సంపాదించి ఇవ్వద్దు, మన టైం వేస్ట్ చేయొద్దు, మనమేమి సాధించాల్సిన అవసరం లేదు. ఎదుటి మనిషిని నిందించకుండా మాట ఇచ్చినా మాట తీసుకున్నా జస్ట్ దాని గురించి ఇంత కొద్దిగా ఆలోచించండి. ఎంత ఆలోచించండి. అరే మాట మీద ఉండాలి. ఎందుకు చెబుతున్నాను తెలుసా? మాట వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి, రాజ్యాలు కోల్పోతున్నారు రాజులు అప్పట్లో. ఇప్పుడు భూమి మొత్తం కలుషితమై, నీరు నిప్పు మొత్తం కలుషితమైంది. ఎందుకో తెలుసా? బిజినెస్లు చేద్దాం అనుకొని పార్ట్నర్లు మాట మీద ఉండకుండా గొడవలు ఆడుకొని ముందు దాగి పార్టీలు చేసుకొని జైలు పాలవుతున్నారు. కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు, తల్లి పిల్లలు, అత్తాగోడళ్ళు, అత్తామామలు, ప్రతి ఒక్క బంధం, అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బావబామలు, ప్రతి బంధము కలుషితం అయిపోయింది. ఇది అవసరమా? ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాం, అందరం కలిసి 2 మాటలు మాట్లాడుకొని సంతోషంగా తిని సంతోషంగా ఉండి ఒక మాట ఇచ్చుకున్నాం అనుకో, ఆ మాట మీద ఉండండి. నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక మాట మీద ఉండి ఒక 20 సంవత్సరాల నుంచి మాట ఇచ్చిన మాటలు నిలబెట్టారా, వాళ్ళని పుల్లల్లాగా పొడుస్తూ ఉంటారు 10 మంది కలిసి. ఎందుకంటే వాళ్ళు చేయలేదు, మనం చేశాం కదా. వాళ్ళు నిలబెట్టలేని మాట మనం నిలబెట్టాం కదా. అది మెయిన్ ఈగో దెబ్బతింటుంది. వాళ్ళకి ఈగో దెబ్బతిని నువ్వు అన్నందువల్ల నువ్వే నాశనం అవుతావు, నీ కుటుంబమే నాశనం అయితే రోడ్డును పడతారు. కానీ అక్కడ ఒరిగేది ఏం లేదు. అట్లా కాకుండా అరే ఆవిడ ఇట్లా చేసింది కదా, మనం కూడా ఏదో చేద్దాం, మాట నిలబెట్టుకుందాం, ఇచ్చిన మాట. నేను జీవితం అంతా నీకు రుణపడి ఉంటా, నేను జీవితం అంతా నిన్ను మర్చిపోను, నేను జీవితం అంతా దేవతలాగా కొలుస్తా అంటారు. పనులు చేయించేసుకుంటారు, అవతల పడతారు. 10 రోజులే, 11వ రోజు ఎవరే నువ్వు ఏం మాట్లాడుతున్నావే, అసలు అదేం చేసింది, దాంతో మాకేం సంబంధం ఉంది, అసలు అది ఎవరు, అది దోసుకుంది, ఇది ఏముంది అసలు దోసుకుంటానికి. ఒక్కసారి ఫ్రెండ్స్ మనం ఏమన్నా మాట్లాడుతుంటే ఆలోచించి మాట్లాడామంటే ఆ మాట చాలా అంటే చాలా దూరం వెళ్తుంది ఫ్రెండ్. మీకు అర్థం అవుతుందో లేదో కానీ కొంతమంది వీడియోస్, లాయర్లు నాలాంటి వాళ్ళు ఎంతోమంది వీడియోస్ చేసి పెడుతున్నారు. ఎందువల్ల అంటారు? వాళ్ళకి తిన్నది అరక్క, వాళ్ళకి నెట్ బ్యాలెన్స్ ఎక్కువయ్యా, వాళ్ళకి వేరే టైము వేరే పని చేయలేక కాదు. ఒక్కళ్ళన్నా మారితే చాలు మన మాటల వల్ల, మన పని వల్ల అని ఎంతోమంది ఆగస్సాట్లు పడి, ఎంతో పాట్లు పడి వీడియో చేసి పెట్టి ఇది చేస్తుంటే అట్లా వీడియో వాటికి కూడా పేర్లు అట్లా అన్నారు. ఇట్లా అసలు ఎందుకు అంటున్నారు, ఏంది ఆ మాటల్లో ఏముంది? ఒకసారి ఆలోచించండి. ఒకసారి వాళ్ళు కొట్టే స్టైల్ని, వాళ్ళు ఉన్న స్టైల్ని ఆలోచించేదానికన్నా వాళ్ళు ఏం మాట్లాడారని ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెబుతున్నానంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే హృదయం మార్చుకొని పైవాడికి లోపడి మనుషులకు లోపడి బ్రతుకుతామో మొత్తం టోటల్గా రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చెట్టుల్ని ప్రేమించాలి, జంతువుల్ని ప్రేమించాలి. జంతువుల్ని చెట్టుల్ని ప్రేమిస్తూ ఉంటే ఫ్రెండ్స్, వాటికి నోరు లేదని మీరు అనుకుంటున్నారు, కానీ వాటికి నోరు ఉంది, అన్నీ తెలుసు వాటికి. ఒక్కరోజే ఫ్రెండ్స్ పువ్వు ఇట్లా పువ్వు విచ్చుతుంది. ఒక్కరోజు ఎంత మంచి సువాసన, దాని అందము ఈ మనసులో
ఒక్కసారి ఒక పువ్వు మనం చెట్టు పెట్టామనుకోండి, పువ్వు ఇచ్చింది అనుకోండి, దాన్ని చూసి ఎప్పటికీ హృదయంలో గుర్తుంటుంది తెలుసా. అది ఉంది ఒక్కరోజే. కానీ మనం 100 సంవత్సరాలు ఉంటున్నాము. ఏం సాధిస్తున్నాం? ఎవరి మనసులోనన్నా స్థానం సంపాదించుకుంటున్నావా? మనుషుల్ని మన గౌరవిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? ఇది కదా ఆలోచించాల్సింది, ఇది కదా చేయవలసింది. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికన్నా మనం మేలు చెయ్యకపోయాం కానీ హాని మాత్రం చేయొద్దు. చెట్టుల్ని చేమల్ని కలుషితం చేసేసి, నిప్పు నీరుని సూర్యుడిని చంద్రుని అన్నీ కలుషితం చేసేసి మనం సాధించేది ఏమీ లేదు. మనం బ్రతకాలంటే ఇవన్నీ చాలా అవసరం. అది నాకొక్కదానికే కాదు, మీకే కాదు, మొత్తం భూప్రపంచం ఎంత ఉందో అంతకి ఇది అవసరం. అప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? మనసు మార్చుకోవాలి. ఎవరికన్నా ఏమన్నా మాట ఇచ్చినా మాట నిలబెట్టుకోవాలి. ఒక మాట ఎవరన్నా చెప్పినా కానీ ఇది ఎందుకు చెప్పారు, ఏంటి, దీనివల్ల సనాతన ధర్మం అంటున్నారు అందరూ పాటిస్తామంటున్నారు. ఒక్కళ్ళన్నా పాటిస్తున్నారా ఫ్రెండ్? అంటే ఏందో తెలుసా, మన హృదయంలో ఉండాలి. మనకు తోచినట్టు చేయటం, మనకి వీలైనట్టు మాట్లాడటం, వీలైనట్టు చేయటం కాదు ఫ్రెండ్స్. దానికి ఓ పద్ధతి ఉంటుంది. ఇట్లా ఉండాలి మనిషి అంటే, అట్లాగే ఉండాలి. అప్పుడు ఆ ధర్మం పాటించినట్టు. నువ్వు ఏది పడితే అది చేసేసి, ఏది పడితే అది మాట్లాడి ఎంతో వేలు జీవితాలు నాశనం చేసి, వేలు మంది ఎందరినో ఏడిపిస్తే సనాతన ధర్మం అంటే అది అయిపోతుందా? అది కాదు ఫ్రెండ్. ఇది ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడతలేదు. కొందరు మనసుల్లో ఉన్న మాటలు నేను మాట్లాడాను ఫ్రెండ్. మీకెవరికైనా తప్పు అనిపిస్తే ఐఎమ్ సారీ. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ మించిపోయింది లేదు. మన పిల్లలు బాగుండాలంటే, మన పిల్లలు బాగుండాలంటే ఇప్పుడు మన తరం మారితే ఫ్రెండ్స్ వాళ్ళలో మార్పు వచ్చింది. ఎందుకో తెలుసా, మనం ఏం చేస్తున్నాం మన పిల్లలు అదే చేస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఎవరైనా అదే చేస్తారు. అంతేనా ఫ్రెండ్స్? కాదా? అందుకే మారదాము. కొద్దిగన్నా మార్పు తెచ్చుకొని వల్ల మనమే కాపాడుకుందాం ఫ్రెండ్స్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న చిట్కాలు చేసుకొని చెట్లు పెంచుకుంటాం మనం చక్కగా. మన వల్ల మనం కాపాడుకోవాలంటే దేవుడు దిగొచ్చి మన వల్ల కాపాడు ఫ్రెండ్స్. మనం దేవుడు ఉన్నాడని నమ్ముకొని ఆయనకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని భయభక్తుల్లో ఉండి ఒక ప్రాసెస్ అనేది మనం చేస్తూ ఉంటే మన పిల్లలు చూసి చేస్తారు. అప్పుడు మన కుటుంబం బాగుపడింది, చుట్టుపక్కల అన్ని కుటుంబాలు దేశమే బాగుపడింది ఫ్రెండ్స్. నేను అందు నిమిత్తం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వీడియో చూడండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్, సీ యూ ఫ్రెండ్స్.